హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్షేర్. మనము బెంగళూరుకి సమీపంలో ఉన్నటువంటి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లేపాక్షి ఉంది. సో ఇక్కడ చాలా ఇలా ఎత్తు పొడవు ఉన్నటువంటి ఈ నంది విగ్రహాన్ని అయితే మనము చూడొచ్చు అన్నమాట. ఒక 2 అవర్స్ జర్నీ చేస్తే మనము ఇది అనంతపూర్ డిస్టిక్లోని, ఇప్పుడు సత్యసాయి జిల్లా అంటారు కదా, అక్కడైతే ఉంది ఈ లేపాక్షి. ఈ హిస్టరీ వచ్చేసి మనము రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్తున్నప్పుడు జటాయువు అడ్డపడుతుంది. అది ఇక్కడ పడినదే ఇదే లేపాక్షి అనేది, అదే లేపాక్షిగా మారిందనమాట. చూడండి ఎంత పెద్ద నంది ఉందో ఇక్కడ. మన చుట్టూ ఓపెన్ ప్లేస్ కూడా అయితే చాలా బాగుంది. మనం ఏమైనా కూర్చొని స్నాక్స్ అలా కూడా మనం చేసుకోవచ్చు, చేయొచ్చు అనమాట. పిల్లలకి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్కి ఇక్కడికి వెళ్తే మనం ఆన్ ద వేలోనే జటాయు పార్క్ కనిపిస్తుంది. ఇక్కడ మనము కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇది మెయిన్ టెంపుల్ వచ్చేసి వీరభద్రస్వామి ఆలయము. ఇప్పుడు 16th సెంచరీలో అయితే దీన్ని బిల్డ్ చేశారంట. సో బయట మనకి కార్ పార్కింగ్లో కూడా పార్కింగ్ ఫీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళైతే 80 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది మెయిన్ టెంపుల్ ఆర్చి నుంచి మనం ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని గురించి హిస్టరీ అంతా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. వీరభద్రస్వామి ఆలయం ఎలా వచ్చింది ఏంటి అనేసి. లోపల అయితే మనకు చాలా పిల్లర్స్ అంతా చాలా కనిపిస్తుంది. ఈ లేపాక్షిలో ఉన్నటువంటిది మెయిన్ హ్యాంగింగ్ పిల్లర్, అది కూడా మనం చూద్దాము. ఇక్కడ మనం పిల్లర్స్ చూస్తే ఒక్కొక్క దానిపైన ఎలా ఉన్నాయో చూడండి. ఎంత కావింగ్ కానీ చిన్న చిన్న బొమ్మలు అంతా చాలా అద్భుతంగా మనకు కనిపిస్తాయి. మన పురాతన కాలం నాటి ఈ దేవస్థాన ఆలయాలు, దేవాలయాలు ఇవంతా చాలా మనకి ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు హ్యాంగింగ్ పిల్లర్ రీసెంట్గా ఇప్పుడు ఒక సైడ్ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట. దుపట్టాను చాలా పల్చగా చాలా థిన్ క్లాత్ పెట్టి ఇటు సైడ్ నుంచి తీయాలి అనేసి చూస్తున్నారు. కానీ అక్కడ మధ్యలో బహుశా అది శాండ్ అది స్ట్రక్ అయ్యి ఉంటుంది అనుకుంటాను. లైట్గా అయితే గ్యాప్ అయితే ఉంది. సో అది హ్యాంగింగ్ పిల్లర్. మనం ఇక్కడ సీలింగ్లో కూడా చూస్తే పెయింటింగ్స్ అది కనిపిస్తాయి. అంత క్లియర్గా అయితే లేవన్నమాట, కానీ పెయింటింగ్స్ అయితే సీలింగ్లో అయితే ఉన్నాయి అన్నమాట. లోపల ఇంకా అమ్మవారి గుడి, అలాగే వీరభద్రస్వామి ఆలయము అవన్నీ మనకు లోపల గర్భగుడిలో ఉంటాయి. అక్కడ వీడియోస్ తీయకూడదు కాబట్టి తీయలేదు. ఇలా మన టెంపుల్ మొత్తము ఇలా పిల్లర్స్తోనే ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన పరదం కాశీనాథం నమామి. మనం చూడదగిన ఇంకొక ప్లేసు, ఇది కూడా టెంపుల్ లోపలే మనకు కనిపిస్తుంది. నాగలింగం, నాగ పడిగలతో ఉన్నటువంటి శివలింగం అన్నమాట. ఇక్కడ కూడా ఇది చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది కదా, నాగ పడిగలు. అలాగే మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది కనిపించేది ఒక కళ్యాణ మండపం అంట. అది పూర్తి కాకుండానే అలా పిల్లర్స్తో ఉంది. ఇంకొకటి వినాయక స్వామి టెంపుల్, అది ఇందాక చూపించింది. ఇక్కడ వచ్చేసి సీతమ్మ వారి పాదాలు అనేసి అక్కడ ఉంది. వెనకాల ఆంజనేయ స్వామి గుడి. ఇదంతా చుట్టూ ఓపెన్ స్పేస్ అనమాట. లోపలంతా మనకి ఇలా కనిపిస్తుంది అంటే బ్యాక్ సైడ్ టెంపుల్ నుంచి మనము వెనక్కి వెళ్ళిన తర్వాత ఇలా అంతా పిల్లర్సు ఇలా
కొంచెం ఇన్కంప్లీట్గా ఉన్నటువంటిగా మనకైతే కనిపిస్తుంది. ఇదంతా చూడండి ఎంత ఓపెన్ స్పేస్ ఉందో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. మారేడు నీవని ఏరేరితేనా మారే. సార్ కదా, ఇది లేపాక్షి టెంపుల్. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాట్ షేర్ ఛానల్.